రాజధాని అమరావతిలో నిర్మించబోయే స్టేట్ సెంట్రల్ లైబ్రరీ ఆంధ్రప్రదేశ్ చరిత్ర, సంస్కృతికి చిహ్నంగా ఉండాలని మంత్రి నారా లోకేష్ అధికారులకు స్పష్టం చేశారు. 15 లక్షలకు పైగా పుస్తకాలతో, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో, ఆధునిక సాంకేతిక వసతులతో జ్ఞాన కేంద్రంగా ఉండాలని ఆదేశించారు. మంత్రి నారా లోకేష్ ఉండవల్లిలోని నివాసంలో పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అమరావతిలో నిర్మించబోయే లైబ్రరీ భవన నమూనా వీడియో చూసి పలు సూచనలు చేశారు. రాజధానిలో నిర్మించే స్టేట్ సెంట్రల్ లైబ్రరీ మన ఘన చరిత్ర, వారసత్వానికి చిహ్నంగా ఉండాలని సూచించారు. ప్రజల ఆశయాలు, ఆకాంక్షలు ప్రతిబింబించేలా ఉండాలని స్పష్టం చేశారు. చారిత్రక గ్రంథాలు భద్రపరిచే భవనం, ఆడిటోరియం, ఇతర వసతులతో పాటు 15 లక్షలకు పైగా పుస్తకాలు అందుబాటులో ఉండేలా చూడాలని నిర్దేశించారు. ఇది విద్యార్థుల సమగ్ర వికాసానికి దోహదపడాలని, అన్ని వర్గాల ప్రజలు అనుసంధానం కావాలని సూచించారు. దీనికి సంబంధించి ఎకోసిస్టమ్ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ FLN అమలు తీరు, క్లిక్కర్ వీడియోలు, 10వ తరగతి విద్యార్థులకు 100 రోజుల ప్రణాళికలపైన మంత్రి సమీక్షించారు. విద్యార్థుల హాజరు, మార్కులు తెలుసుకునేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టిన లీప్ యాప్ను ఎంతమంది తల్లిదండ్రులు డౌన్లోడ్ చేసుకున్నారని ఆరా తీశారు. యాప్పై విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో AI ట్యూటర్ వినియోగం, నిడమర్రు పాఠశాల అభివృద్ధి పనులతో పాటు 10వ తరగతి పబ్లిక్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం, DSE సహా పలు అంశాలపైన చర్చించారు.